చెల్లిస్తున్నాను. అనేక సంవత్సరాల నుంచి ఇట్లా ప్రార్థించడానికి వారి బాధ్యత వహించి దైవ సేవకులను దైవని బిడ్డలైన వారిని సమకూర్చి ఈ ప్రార్థనను నడిపించుతున్నటువంటి సహోదరులు సూరిబాబు గారికి కూడా ప్రభునామలో వందనములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం వారి సభల కొరకు ప్రార్థించడానికి సమీపము నుండి దూర ప్రాంతం నుండి పందలకడ లేచి వారి దైవ సన్నిధికి వచ్చినటువంటి దైవ సేవకులైన మీ అందరికీ దైవ సేవకురాలకు ప్రభునామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పటికే చాలా అంశాలు ప్రార్థన చేశాం. ప్రేయర్ వాక్ ఉన్నది. వారి సమయం స్పీడ్గా గడిచిపోతూ ఉన్నది. కొన్ని మాటలు మన ఆత్మీయ మేల్కొల్పు కొరకు గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహించవచ్చు. అబ్రహాం చదువు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. 18-19. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. ఈ వాక్యమును బట్టి భూమి మీద సంఘము ఎలా ఉన్నది అనేది మనం ఆలోచన చేస్తే, సంఘము భూమి మీద ఉన్నది. అయితే అది ఎలా ఉన్నది, ఎలాగూ ఉన్నదంటే యేసు ప్రభువారు ఈ మాట స్వయంగా చెప్పారు. ఇది ఏ మనుషుడు చెప్పిన మాట కాదు, యేసు ప్రభువారు చెప్పారు. ఎలా ఉన్నదంటే, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరము. భూమి మీద సంఘము అది శక్తివంతమైనదిగా ఉన్నది. అది వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. భూమి మీద సంఘము పాతాళ లోక ద్వారములు నిలవలేనంత శక్తివంతమైనదిగా ఉన్నదన్నమాట. ఇలా ఉండటానికి కారణం ఏంటంటే, ఆయన సంఘాన్ని అట్లా కట్టాడు. యేసయ్య ఏ శక్తి కూడా దాని ఎదుట నిలవలేనంత గొప్పదిగా యేసు ప్రభువు తన సంఘాన్ని కట్టాడు. ఇది సంఘములో ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం. ప్రతి విశ్వాసి ఎరుగుండవలసిన సత్యం. ప్రతి విశ్వాసి ఎరుగుండవలసిన సత్యం. ఏర్పాటు జనాంగమైన ఇజ్రాయేలు విషయంలో కూడా ఇదే ఏర్పాటు, ఇదే సత్యం. యెహోషువతో దేవుడు మాట్లాడతాడు, ఏ మనుషుడు నీ బ్రతుకు దినముల నీ ఎదుట నిలువ నేరడు. యేసు క్రీస్తు నందు ఏర్పడిన సంఘ విషయంలో కూడా ఇదే ఏర్పాటు. ఇశ్రాయేలు ఎదుట ఎవరు నిలవలేరు. క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఏర్పడిన సంఘం ఎదుట కూడా ఏది నిలవలేదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. అక్కడ 19వ వచనంలో, నీవు భూలోకములు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, నువ్వు ఏది ఇప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. నాకు ఒకరోజు ఈ వచనాల గురించి ప్రభు నా గమనానికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, సంఘము భూమి మీద శక్తి కలిగినదిగా ఉన్నది, మరియు సంఘము భూమి మీద అధికారము కలిగినదిగా ఉన్నది. సంఘము భూమి మీద అధికారము కలిగినదిగా ఉన్నది. బంధించే అధికారము సంఘానికి ఉన్నది, విడిపించే అధికారము సంఘానికి ఉన్నది. అందుకని నెహ్రూ గారు ఒక మాట చెప్పారట, క్రైస్తవులను మేల్కొల్పొద్దు, క్రైస్తవుల జోలికి వెళ్ళవద్దు, అది నిద్రపోతున్న సింహం అని చెప్పారు.
దాని సింహాన్ని లేపితే దాన్ని కంట్రోల్ చేయటం కష్టం, వాళ్ళ జోలికి వెళ్ళవద్దని చెప్పారట. అవును, ఇది సింహమే, ఇది శక్తివంతమైనది. సంఘం ఎదుట అనేకమైన సవాళ్లు ఉన్నాయి. ప్రారంభంలోనే సంఘము అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. రోమా ప్రభుత్వం మొదటి శతాబ్దంలో ఒక సవాల్. రోమా ప్రభుత్వం అంటే దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు, రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఇనుపు, అది ఇనుముతో పోల్చబడింది. అంత కఠినత్వం అన్నమాట, క్రూరమైనటువంటిది. మరియు సంఘం ఎదుటిన్న మరొక సవాల్ ఏంటంటే ప్రారంభంలో యోధా మతం అది బహు నిష్ట కలిగినటువంటిది. యోధా మతములో ఉన్నటువంటి మత సంబంధమైన తీవ్రవాదం ఎట్లాంటిదంటే పౌలను బట్టి మనం చూడవచ్చు. పౌల గురించి ఏమి రాయబడిందంటే హత్య చేయటయే, బెదిరించటయే తనకు ప్రాణాధారం. వాడుక భాష చెప్పాలంటే అదే కూడు అదే గుడ్డ అన్నట్టు అనమాట. ఈ దినాల్లో అదే జరుగుతుంది. చంపటం, బెదిరించడం, హత్యలు చేయటం అదే కూడు గుడ్డగా కొందరు పెట్టుకున్నాడు. పౌలు కూడా అదే పద్ధతులు వెళ్ళాడు. కానీ సంఘం ఎదుట అది ఓడిపోయింది. రోమా ప్రభుత్వం కూడా ఓడిపోయినది. ఏ కాలంలోనైనా ఏది వ్యతిరేకించినా అది నిలవదు. సంఘం ఎట్లా ఉన్నదంటే భూమి మీద శక్తివంతమైనదిగా ఉన్నది. మరియు సంఘం ఎలా ఉన్నదంటే భూమి మీద అధికారము కలిగినదిగా ఉన్నది. నాకు ఈ మధ్య వచ్చిన తలంపు ఏంటంటే సంఘము పని చేస్తే భూమి మీద ఏం జరుగుతున్నది? సంఘం ఇలా ఉన్నది కదా, సంఘము పని చేస్తే భూమి మీద ఏం జరుగుతున్నది? సంఘము పని చేస్తే భూమి మీద దేవుని కార్యాలు జరుగుతాయి. జాన్ వెస్లీ గారు చెప్పారు, దేవుడు సమస్తమును చేయగలడు కానీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం తప్ప దేవుడు ఏమి చేయడట. ఇది దేవుని పిల్లలు ప్రతి ఒక్కరు ఎరిగొండవలసినటువంటి సత్యం ఏమిటంటే దేవుడు సమస్తమును చేయగలడు కానీ ప్రార్థనకు మాత్రమే ఆయన జవాబిస్తాడు. ప్రార్థనకు మాత్రమే జవాబిస్తాడు. అది ప్రార్థన ద్వారానే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆయన వ్యక్తిగతంగా ఏమి చేయలేడు అని దేవుని వాక్యంలో వ్రాయబడినది. ఏది బంధిస్తారో అది బంధించబడని దైవ సేవకుల అనుభవం కూడా. కనుక ఈ సత్యాన్ని ముఖ్యంగా ఈ దినాల్లో ఈ సంఘం ఈ సత్యం ఎరుగుండా దైవ సేవకులుగా మనము మరొక్కసారి ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే మనం ఎలా ఉన్నాం, మనం ఏం కలిగి ఉన్నాం, మనము ఏం చెయ్యాలని దేవుడు కోరుతాడు. మనం ఎలా ఉన్నాం, మనం ఏం కలిగి ఉన్నాం, మనం ఏం చేయాలి, ఏం చేస్తే పని చేస్తే ఏం జరుగుతున్నది, పని చేస్తే ఏమి జరుగుతున్నది అంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం, అపోస్తల కార్యము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే చదవనక్కర్లేదు, నేను గుర్తు చేస్తున్నాను, సమయం లేదు కనుక. అక్కడ ఏమి రాయబడిందంటే ఆది సంఘము ప్రార్థించినప్పుడు పని చేయడానికి శక్తి దొరికింది. శక్తిని దేవుడిచ్చాడు. కనుక ఈ దినాల్లో కూడా దేవుని పిల్లలైన వారు కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకు, ఈ ఐక్య ప్రార్థనకు డినామినేషన్ భేదాలు ఆటంకంగా ఉండకుండా చూసుకోవాలి. సిద్ధాంతాలు ఆటంకంగా ఉండకుండా చూసుకోవాలి. వాటన్నిటిని అధిగమించి మనం రాగలిగితే దేవుడు తన సంఘానికి పని చేయడానికి శక్తినిస్తాడు. పిరికివాడిన పేతురు ఇదే శక్తితో యెరూషలేములో నిలబడి ప్రసంగము చేస్తే 3,000 మంది మార్పు పొందారు. ప్రతి విశ్వాసికి, దేవుని పిల్లలైన ప్రతి విశ్వాసికి పని చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి అందుబాటులో ఉన్నది. ఎవరికంటే ప్రార్థన చేసిన వాళ్ళు. అది ఎవరు ప్రార్థన చేస్తారో
వారు అతి సామాన్యులైన, వారి స్త్రీలైన, వారి పురుషులైన, ఇంకో మాట చెప్పాలంటే వారు రోగులైన. సంఘ చరిత్రలో ఏమి రాయబడిందంటే, ఒక అమ్మాయి రోగంతో మంచం మీద పడుకొని సంఘ ఉద్యమం కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించిందట. డిఎల్ మూడీ గారు మా సంఘానికి రావాలి, ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తే కొంతకాలం తర్వాత డిఎల్ మూడీ గారు ఆ దేశానికి వచ్చి ఆ సంఘానికి వచ్చారట. సంఘానికి వచ్చి ఆయన వర్తమానం చెప్తే గొప్ప కథలకు వచ్చిందట. ఆ సంఘ కాపుని అడిగాడంటే డిఎల్ మూడీ గారు, ఇంత గొప్ప కార్యం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు పాస్టర్ గారు అని అడిగాడు. అంటే దేవుడు ఉన్నాడు కదా, ఆయనకు తెలియక కాదు. దీనికి బాధ్యత వహించిన వాళ్ళు ఎవరున్నారంటేను ఆ సంఘ కాపులు చెప్పారంట, అనారోగ్యంతో మంచం మీద పడుకున్న ఒక బాలిక ఉందయ్యా, ఆ అమ్మాయి మీ కొరకు ప్రార్థన చేసింది, ఈ కార్యానికి కారణం. కనుక వయసుతో ఆరోగ్యాలతో సంబంధము లేకుండా సంఘము తన స్థితిని గ్రహించి మేల్కొని ప్రార్థన చేస్తే వృద్ధులైన, నడిచేవారైనా, నడకలేని వారైనా, పడక మీద పడుకున్న వారైనా దేవుని కార్యాలు జరుగుతాయి. అద్భుతమైనటువంటి సంగతి సంఘ చరిత్రలో అద్భుతమైన సంగతి. ఒక పక్షవాతంతో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి అంట, వాళ్ళు సంఘ కాపరి సేవ కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఆయన సేవ అభివృద్ధి కావట్లేదట. 7 సంవత్సరాలు ఆ పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తే ఆ తర్వాత అద్భుతంగా సేవ జరిగిందట. అద్భుతాలు జరిగింది. ఈ దినాల్లో సేవకులు సేవలు అభివృద్ధి కాకపోతే తప్పులు వెతికేవారు ఉన్నారు, ప్రచారాలు చేసేవారు ఉన్నారు. కానీ ఈ పాస్టర్ గారు కాదు, ఆ పాస్టర్ గారు రావాలి, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారికి వాక్యం చెప్పడం చేత కావట్లేదు, సేవ చేయటం చేత కావట్లేదు, ఇలా గలిబిలి చేసేవారు ఉన్నారు. కానీ దైవ సేవకుని కొరకు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి అవగాహన కలిగినటువంటి వాడు ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. మనం అందరం ఎరిగిన సత్యం. మనం ఈ రీతిగా కదిలి ప్రార్థించడం ఈ ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరం. మరి దైవ సేవకులు షాలేం రాజు గారిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఈ గొప్ప పరిచర్య జరిగిస్తున్నారు. ఈ గొప్ప పరిచర్యలో మనము పాలుపొంపులు పొంది ఆత్మ రక్షణ కొరకు, సంఘ ఉద్యమం కొరకు ప్రార్థించడం ఆశీర్వాదకరం. నేను ఎక్కువ వాక్యం చెప్పాలని తలంచడం లేదు. ఇది సమయం ఆసనం అయితే కనుక చివరిలోకి వచ్చింది కనుక, అంటే మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం, అంటే తెలిసినవి గుర్తు చేసుకోవాల్సినవి. సంఘం ఎలా ఉన్నది, సంఘం ఏమి కలిగి ఉన్నది, సంఘము పనిచేస్తే ఏం జరుగుతుంది, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది. ప్రతి ఒక్క సంఘం ఏదైతే మేల్కొల్పబడితే, విశ్వాసులు మేల్కొల్పబడితే అద్భుతాలు జరుగుతాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఫంక్షన్ అయితే సభ్యులు పెరుగుతారు, ప్రార్థన అయితే వేళ మీద సంఖ్యలో ప్రార్థనకు వస్తారు. మా సంఘంలో ఒక ఆయన చెప్తున్నాను, ఆదివారం పలహారాలు తీసుకొస్తే పలహారాల సంఖ్య ఎంతంటే 240 ప్యాకెట్లు చెప్పానంట. వారి ప్రార్థన సంఖ్య ఎంత? అది 20-30 ఉంటుంది. అంటే 110 మంది అన్నట్టే. అది అది భయంకరమైనటువంటి బాధకరమైన విషయం. సంఘమునికి ఈ సత్యం అర్థం కాకుండా సాతాను కలుగు చేశాడు. ఫంక్షన్లు అయితే వెళ్ళిపోతున్నారు, ప్రార్థనకు వచ్చేవారు ఎంతమంది సంఘంలో? అసలు వారు ఏమై ఉన్నారు, వారు ఏం కలిగి ఉన్నారు, వారు చేస్తే ఏం జరుగుతుందో ఎరిగిన వారు ఎంతమంది, ఆ ప్రత్యక్షత కలిగిన వారు ఎంతమంది? సాతానుడు సంఘం మేల్కొంటే వాడి రాజ్యం కూలిపోతుందని వాడికి తెలుసు. కనుక సంఘాన్ని మేల్కోకుండా అది మొత్తలో ఉంచుతాడు, మెలుకోలేని స్థితిలో ఉంచుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం మేల్కొల్పి మన స్థితిని మనం ఎరిగి, మనం ఏం కలిగి ఉన్నామో మనం ఎరిగి, మనం ఏం